జపానీస్ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని బాగా హ్యాపీగా, సంతోషంగా లైఫ్ లాంగ్ బతుకుతారంట. దానికి కారణం ఏంటి అంటే, ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే ఇకిగాయ్. ఇకిగాయ్ అనే సీక్రెట్ యూజ్ చేసుకొని వాళ్ళు అంటే రిటైర్డ్ అయినంక కూడా లైఫ్‌ని బాగా హ్యాపీగా, ఆనందంగా ఉంటారంట. రిటైర్డ్ అయ్యే ముందు గాని అంటే లైఫ్‌లో అన్నీ చేసినామా లేదా? అన్నీ చేసిన ద్వారా ఇప్పటి నుంచి ఇంక లైఫ్ హ్యాపీగా ఉండొచ్చని ఆ ఒక మైండ్ సెట్‌తో రిటైర్డ్ అయితారంట. 80 ఇయర్స్‌లో గాని, 90 ఇయర్స్‌లో గాని. బట్ వేరాజ్ మనం అసలకి ఇప్పుడు ఆ ఇకిగాయ్ అంటే ఏంది? దాన్ని మన లైఫ్‌కి మనము ఎలా అటాచ్‌మెంట్ చేసుకోవచ్చు? దాన్ని మన లైఫ్‌లో మనము ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే ఏంది? ఇది ఒక జపానీస్ సీక్రెట్. ఇకి మీన్స్ లైఫ్. గాయ్ మీన్స్ నార్మల్‌గా వాల్యూ. లైఫ్‌కి వాల్యూ యాడ్ చేసుకోవడం. రీజన్ ఫర్ బీయింగ్ అంటే బతుకుతున్నందుకు అసలకి రీజన్ ఏంటి? అసలుకి మనకొక పర్పస్ ఏంటి లైఫ్ అనేది? దీన్ని మనం ఎలా కనుక్కుంటాం అనేది. చూడు మనం అదే మనుషులుగా ఈ భూమి మీద మనము నార్మల్‌గా హ్యాపీనెస్ పొందాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి. ఆ రీజనే ఇకిగాయ్ అనేది ఇస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఇకిగాయ్ అంటే ఏందంటే ఇది మామూలుగా 4 స్టెప్స్ ఉంటది. అంటే 4 పార్ట్స్‌గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రొఫెషన్, సెకండ్ థింగ్ వచ్చేసి ప్యాషన్, థర్డ్ థింగ్ వచ్చేసి వొకేషన్, ఫోర్త్ థింగ్ వచ్చేసి మిషన్. ఫస్ట్‌ది ప్రొఫెషన్. అసలుకి నువ్వు ఈ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు? అది చేయడం ద్వారా నీకు ఎంతవరకు నచ్చుతుంది? అంటే ఎంత హ్యాపీగా నువ్వు ఆ వర్క్ చేస్తున్నావు అనేది అక్కడ చెప్తుంది ప్రొఫెషన్‌లో. ప్యాషన్ నీకు దాని పట్ల ఎంత అవగాహన ఉంది? అంటే ఎంత ఉత్సాహంగా ఉన్నావు దాన్ని చేయడం ద్వారా? అది నీ లైఫ్‌లో ఏమన్నా వాల్యూ యాడ్ చేస్తుందా? అలాగే సొసైటీకి గూడా ఏమన్నా వాల్యూ యాడ్ చేస్తుందా? అనే దాన్ని మామూలుగా అక్కడ పాయింట్ ఔట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వొకేషన్. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకున్నావో అది నీకు నార్మల్‌గా మనీ తెచ్చిపెడుతుందా? ఏదైనా సర్వీస్‌గా గానీ, ప్రైవేట్‌గా గానీ అనేది ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిషన్. ఈ మిషన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైతే ఇష్టంగా చేస్తూ దాంట్లో డెవలప్ చేసుకుంటూ మనీ సంపాదిస్తున్నావో అది ఒక నాకు మామూలుగా సొసైటీలో వాల్యూ యాడ్ చేస్తుందనేది చాలా ముఖ్యం. ఆ వాల్యూ యాడ్ చేసేటట్టుంటే నువ్వు దాంట్లో కంటిన్యూ అయిపోవచ్చు. ఇంకోటి ఆలోచించు మనకి మనుషులుగా ఇప్పుడు మనము ఈ భూమి మీద బతుకుతున్నామంటే మనకి నార్మల్‌గా ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కొన్ని డిప్రెషన్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే జీవితంలో ఏం సాధించలేమని కావచ్చు. మేబీ ఎక్సెట్రా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వీటితో కూడా నువ్వు ఈ ఇకిగాయ్ అనే దాని సీక్రెట్‌ని నీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసినావనుకో, మంచి రిజల్ట్స్ వస్తాయి నార్మల్‌గా. ఈ ఇకిగాయ్‌ని మన లైఫ్‌కి ఎలా రిలేట్ చేసుకోవచ్చు? ఫస్ట్ థింగ్ ఒకటి ఆలోచించు. ఈ యొక్క ఇకిగాయ్‌ని వాళ్ళ జపానీస్ వాళ్ళ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ గత 30, 40, 50 సంవత్సరాల క్రితం నుంచి చాలామంది 100+ ఇయర్స్ కంటే ఎక్కువ బతికారు. అంతేకాకుండా లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేశారంట. అసలకి దానికి కారణం అంటే ఏంటంటే ఈ ఇకిగాయ్. ఈ ఇకిగాయ్‌ని మన లైఫ్‌లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్ అదే ప్యాషన్ ముందు చెప్పుకున్నావు కదా! వాట్ యూ లవ్ అంటే నార్మల్‌గా నీకు నచ్చిన పని నువ్వు చేస్తున్నావు కదా! దాంట్లో నువ్వు ఎంతవరకు పర్ఫెక్ట్ ఉన్నావు? దాన్ని ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నావు? అనేది ఐడెంటిఫై చేసుకోవాలి నీ లైఫ్‌లో. ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో నార్మల్‌గా ఒక మనిషి టైం ఎలా అయిపోతుందని అసలు కనుక్కోలేకున్నాడు. వన్స్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అయిపాయే 1 ½ అవర్ టైం అయిపోతుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇప్పుడున్న ఈ ట్రెడిషనల్ ఆల్గోరిథం ద్వారా నార్మల్‌గా ఒక వీడియో చూసి ఇంకోటి రికమెండ్ చేస్తుంది అలాంటిదే. మేబీ ఇన్ఫర్మేషన్ అనేది ఓవర్‌లోడ్ అయిపోయింది. దాని ద్వారా నువ్వు నేర్చుకునేది పక్కన పెట్టేసి నీ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. సెకండ్ ఇప్పుడు నువ్వు ఏదైతే ప్యాషన్ కింద సెలెక్ట్ చేసుకున్నావో నెక్స్ట్ 10 ఇయర్స్‌లో దానికి ఎంత గ్రిప్ ఉంది? దాని ద్వారా నీ జీవితంలో ఏమైనా వాల్యూ యాడ్ అయితుందా? యాడ్ కాలేదా? ఒకసారి ఆలోచించు ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే రిటైర్మెంట్ ప్లాన్‌కి కూడా మామూలుగా మనీ వస్తాయా? నువ్వు ఇప్పుడు ఆ స్కిల్ మీద ఇన్వెస్ట్ చేస్తే అనేది. థర్డ్ థింగ్ నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో నీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నావో దాని ద్వారా మనీ ఎలా జనరేట్ చేసుకోవచ్చు? మేబీ ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు. ఎంతమందికి అమ్మొచ్చు? లేకపోతే ఎంత మనీ వస్తుంది దాని ద్వారా? అది నేర్చుకుంటే నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతావా ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో? ఫోర్త్‌ది అది నీకు ఎంత ప్రతిభ తెస్తుంది? ఎంత ఐడెంటిఫై చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నార్మల్‌గా ఏదైనా ఒక పని చేసినావంటే అది నీకు ఐడెంటిఫై తేవాలా. 10 మందిలో ఉన్నప్పుడు గానీ నార్మల్‌గా నీ లైఫ్‌కి ఒక వాల్యూ ఇవ్వాలా. ఇలాంటివన్నీ చూసుకుంటే దీని టోటల్ ఎంటైర్ ప్రాసెస్ అనేది ఇకిగాయ్ అంటారు. ఇప్పుడు నువ్వు నీ ఇకిగాయ్‌ని ఫైండ్ ఔట్ చేసి త్వరగా మామూలు రిజల్ట్స్ రావాలంటే రావు. అంటే ఎవ్రీథింగ్ అనేది మామూలుగా చాలా టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓవరాల్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇకిగాయ్‌ది నువ్వు ఇప్పుడు ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకుంటే నార్మల్‌గా ఎవరైనా సరే ఫస్ట్ లోవర్ స్టేజ్ నుంచి మామూలుగా అడ్వాన్స్‌డ్‌కెళ్ళాలి. అంటే బిగినర్ నుంచి అడ్వాన్స్‌గా. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏమైతుందంటే స్కిల్ చూసానే నార్మల్‌గా ఏఐ రీప్లేస్ చేస్తుందేమో, లేకపోతే నార్మల్‌గా ఆ స్కిల్ మనం నేర్చుకోలేమేమో నెగెటివ్ థాట్‌తో లేకపోతే కాంపిటీషన్ ఎక్కువుందని చెప్పి అసలుకి ఆ స్కిల్ చేయడానికి వెళ్ళట్లేదు. అదే ఇప్పుడు చూడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు నార్మల్‌గా. ఒకరు ఇట్లా బెదవాడి స్కిల్ స్టార్ట్ చేయలేదు. లైఫ్‌లో టెన్షను, మామూలుగా డిప్రెషన్ అనుకుంటే నార్మల్‌గా ఇలా ఒక 3 ఇయర్స్ టైం వేస్ట్ చేస్తాడు. అదే ఇన్‌స్టెడ్ ఆఫ్ టైం వేస్ట్ చేసే బదులు ఇకిగాయ్ ఫార్ములాని వాళ్ళ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసి నార్మల్‌గా ఒక్క స్కిల్ ఫ్రమ్ బేసిక్స్ అంటే జీరో నుంచి అడ్వాన్స్‌కి వెళ్ళిపోవచ్చు 3 ఇయర్స్ టైం ఇస్తే ఫస్ట్ ఇయర్ అంతా అవగాహన వస్తుంది. మార్కెట్ అంటే అనాలిసిస్ తెలుస్తది. ఆ స్కిల్ నేర్చుకుంటే నీ లైఫ్ ఎలా ఉంటుంది? ఏం కథ ముందరికి ఎలా వెళ్తామనేది.
సెకండ్ ఇయర్‌లో బేసిక్స్ నుంచి మీడియం వరకు నేర్చుకుంటావు. థర్డ్ ఇయర్‌లో లైవ్ ఎక్స్‌పీరియన్స్ నీకు దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. ఫ్రమ్ 0-100 ఈ విధంగా నీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ ఇకిగై అనే కాన్సెప్ట్‌ని. నెక్స్ట్ ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లో నార్మల్‌గా ఈ ఇకిగైని వాళ్ళ లైఫ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు, దాని ద్వారా వాళ్ళు రిజల్ట్స్ ఎలా తెచ్చుకున్నారనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంతేకాకుండా ఈ ఇకిగై కాన్సెప్ట్‌ని నీ లైఫ్‌లో ఎంత వాల్యూ యాడ్ చేస్తుందో, ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే అనేది నార్మల్‌గా అలాగే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.